హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపురి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. నేను ఈరోజు పులగము పచ్చడి అంటే పచ్చి పులుసు చేసినాను. కొన్ని వేరుశనగ గింజలు వేసి పచ్చి పులుసు చేసినాను. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేసేయండి. ఇదిగోండి, ముందుగా నేను ఈ గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్ తోటి 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. మామూలుగా ఇది చాలా బాగుంటుందండి. చికెన్ కర్రీలేకి, మటన్ కర్రీలేకి, దేంట్లోకైనా ఈ పులగము సూపర్గా ఉంటుంది. లేదంటే పచ్చళ్ళేకైనా బాగుంటుంది. పచ్చళ్ళేకి తర్వాత ఇది పల్లీల పచ్చడి వాటిలోకి కూడా సూపర్గా ఉంటుంది. నేనైతే పచ్చి పులుసు ఈ పులగం చేసినాను. ఇవి పెసరబ్యాలు ఉన్నాయి కదా, ఇవి మా చేనులో పండేటివండి. ఇవి పొట్టు పెసలు. నేను పొంగల్కైతే పొట్టు లేనివి వేస్తాను. ఈ పులగము వీటికైతే అనక పొట్టు ఉండేది వేస్తాను. చూడండి, ఇలా 2 గ్లాసుల బియ్యానికి 1/2 గ్లాసు పెసరబ్యాలు తీసుకొని దాన్ని కడిగి ఇలా శుభ్రంగా వంచేసుకొని నీళ్లు పోసి ఒక 15 నిమిషాలు నానబెట్టుకుందాము. ఇదిగోండి, ఇలా నీళ్ళన్నీ వంపేసి చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 సార్లు కడిగి వంపేసుకొని 1 గ్లాసుకు 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా, 4 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ఈ హాఫ్ కప్పు పెసరబ్యాలు తీసుకున్నాను కదా, అందుకోసమని 2 హాఫ్ కప్పుల వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసేసుకోవాలి. మామూలుగా కొంతమంది తాలింపు కూడా వేస్తారు దీంట్లో. నేనైతే ఒట్టిదే చేస్తాను. చాలా బాగుంటుంది ఈ పులగము. మనం దేంట్లోకైనా బాగుంటుంది. ఒట్టి పెరుగన్నము ఈ పులగం తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. లేదంటే మీరు చికెన్ కర్రీలకి సండే రోజు ఎప్పుడు పలావ్ కాకుండా ఇలా ఒకసారి చేయండి. చూడండి, ఇది ఉడుకుతుంది కదా బాగా. ఇప్పుడు ఇలా వచ్చేటప్పుడు ఒకసారి కలిపేసుకొని, ఇదిగోండి ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు కలుపుకొని మూత పెట్టేసుకుందాము. చూడండి, బాగా ఉడుకుతుంది కదా. ఈ పొట్టు పెసలు కదా, అందుకోసమని టేస్ట్ కూడా పులగము చాలా బాగుంటుంది. పొట్టు పెసలు హెల్త్కి కూడా మంచిది కదా. పొట్టు ఉండేటివి, పొట్టు తీయకుండా చేసుకునేటివి బాగుంటుంది పులగము. చూడండి, బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరో 1-2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, బాగా ఉడుకుతుంది. నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. ఇప్పుడు దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు మనము ఒకసారి అంతా కింద నుంచి బాగా కలుపుకొని దీన్ని ఇప్పుడు మనము ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇంకా నీళ్లు లేవు కదా, మాడిపోతుంది. అందుకోసమని ఫ్లేమ్ తగ్గించేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చేసేయాలి. ఇంకా బాగా లోపల ఉండే తడి అంతా పీల్చుకొని బాగా మగ్గిపోతుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, బాగా ఉడికి బాగా మగ్గిపోయి కరెక్ట్గా వచ్చేసింది. చూడండి, పొడి పొడిగా ఎంత బాగుందో చూస్తున్నారు కదా. రైస్ ఉడికింది, పెసరపప్పు ఉడికింది, అన్నీ ఉడికినాయి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఈలోగా మనము పచ్చి పులుసు ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇది మీ ఇష్టం అండి. చింతపండు మీకు కొంచెం పులుపు ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు నానబెట్టుకొని స్టవ్ పైన ఒక పెన్నం పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల శనక్కాయ విత్తనాలు వేయించుకోవాలి. అంటే ఇవి వేయడం వల్ల పచ్చి పులుసుకు టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. కొంచెం వేయించుకున్న తర్వాత ఇలా పొట్టు కావాలంటే పొట్టు తీసేసుకోవచ్చు. నేనైతే పొట్టుతోనే మిక్సీ పెట్టాను. చూడండి, ఇలా బౌల్లోకి తీసుకోవాలి. ఈ పొడిని తీసుకొని ఈ చింతపండు మనం నానబెట్టుకున్నాం కదా ముందర, ఆ చింతపండును బాగా పిసుక్కొని దాంట్లో ఉండే రసాన్ని అంతా తీసి ఈ పల్లీలు వేసినాం కదా బౌల్, దాంట్లోకి వేసేసుకోవాలి. మొత్తం దాంట్లో ఉండే జ్యూస్ అంతా తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసేసుకొని ఒకసారి అంతా ఈ పొడిలో మనం ఈ చింతపండు వేసినాం కదా గుజ్జు, అదంతా ఆ శనక్కాయ పొడిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా కలుపుకొని దీంట్లో కొద్దిగా కారం, అంటే పచ్చిమిర్చి వేస్తాము. మనకు కొద్దిగా కారం కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చితోనే సరిపోతుంది. కొద్దిగా కారం వేసుకొని
ఆ కారం కూడా దాంట్లో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇవి పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వీటిలోకి వేసేసుకోవాలి. మనం కారం మన ఇష్టం అండి. మనం ఒకవేళ కారం వద్దనుకుంటే ఈ పచ్చిమిర్చే సరిపోతుంది. ఇది టేస్ట్ అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చి పులుసు. ఈ శనక్కాయ పొడి వేయడం వల్ల దీనికి ఇంకా టేస్ట్ వస్తుంది. చూడండి ఈ విధంగా ఆ ఉల్లిపాయలన్నీ దాంట్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చివరగా ఉప్పు వేసి మనకు సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. మనకు ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకొని ఇంకా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఈ పచ్చి పులుసుకు తాలింపు వేసుకున్నాము. కొద్దిగా మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, తర్వాత కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి వేసుకున్నాము. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. ఒక 2-3 ఎండుమిర్చి వేసుకుంటే అవి తినడానికి బాగుంటుంది. మనము ఇదిగోండి ఇలా తాలింపు వేసేసుకొని పచ్చిపులుసులో ఈ తాలింపు అంతా ఆ పచ్చిపులుసుకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇంకా అంతేనండి, పచ్చిపులుసు రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుందండి ఈ పచ్చిపులుసు. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. దీంట్లో మనకు నువ్వుల పొడి కావాలని కూడా వేసుకోవచ్చు. పల్లీల పొడి బదులు నువ్వుల పొడి కావాలనే వేసుకోవచ్చు. ఈ పల్లీల పొడి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఇంకా పచ్చిపులుసు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పులగాన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూడండి వేడి వేడిగా పొడి పొడిగా ఉండే పులగము పచ్చిపులుసు రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ఒకరోజు ట్రై చేయండి. ఇంట్లో మనకు వెజిటబుల్స్ అవన్నీ ఏం లేనప్పుడు ఇలా పచ్చిపులుసు ఈ పులగం చేసుకొని తింటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. చికెన్ లెగ్ కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చికెన్ లెగ్ ఈ పులగము, నాటుకోడి చికెన్, మామూలు చికెన్ ఏదైనా బాగుంటుంది. చూడండి వేడివేడిగా ఉండే పులగము రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పచ్చి పులుసుతోటి సర్వ్ చేసుకుందాము. చూడండి పొడి పొడిగా వచ్చేసింది కదా. ఇదిగోండి పచ్చి పులుసు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.